యథార్థముగా ఆరాధించే వారిని ఆత్మతోను సత్యంతో అట్టి వారు కావాలని తండ్రి కోరుకొంచున్నాడు. సో మన హృదయంలో ప్రేమ, మన హృదయంలో ఆయన మంచి, ఆయన మీద మనకున్న ఇష్టం, ఆయన కావాలనే తృష్ణ, కోరిక, ఆశ, ఓకే, ఇవి 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 హీ లైక్స్. ఓకే, ఆయన మనల్ని ఆకర్షించే కొద్దీ మనం ఆయనలోకి వెళ్తూ ఉండాలి. జస్ట్ పాట ఏదైనా అవనివ్వండి, అందులో మనం దేవుడిని అనుభవించవచ్చు. అది మంచిదో చెడ్డదో దాని అనవసరమైన విషయం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు, ఈ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు, ఈ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. సింగిల్ అవుట్. ఓకే, కొంచెం పెద్దగా పాడదాం. మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టు మనల్ని మనలుగా ఉండమని, ఓకే, ప్రశాంతంగా పడుకోండి. అంధకార లోయలో సంచరించిన భయం లేదు.
మళ్ళీ ప్రభు నీ ఆత్మ ద్వారా మా మధ్యన ఉన్నందుకు నీకు వందనాలు. నువ్వు చేసిన ప్రతి కార్యం సిలువలో మా కోసం చూపిన ప్రేమ, మా అంతం వరకు నువ్వు మమ్మల్ని ప్రేమించావు. ప్రతి హృదయంలో ప్రవహించులాగిన నువ్వు వాళ్ళ హార్ట్స్ను తాకమని నీ ఆత్మలోకి వాళ్ళు నడిపించుకొని అందులో పాలి భాగం ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నామని ఇస్తున్నాము నడిపి పెట్టుకోవచ్చు తండ్రి. ఆమేన్. First పైన ఓకే, దెన్ లెట్ us involve. ఓకే, స్తుతియు మహిమగణతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ప్రభావము నీకే ప్రభు.
నీకే ప్రభు స్తుతియు
పొంద నర్హుడు అని స్తుతి గానములు చేసిరా. సో యేసు ప్రభు మన జీవితాలన్నిటినీ గెలిచినందుకు దే ప్రైజ్డ్ హిమ్, ఆయన్ని స్తుతించారు. నువ్వు వెళ్తున్నది ఆయన గెలిచాడని పరలోకంలో చూసి ఆయనకు ఆల్రెడీ అందరూ థ్యాంక్ యూ అంటున్నారు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నారు. ఎందుకంటే నువ్వు గెలిచావు. నిన్ను గెలిపించాడు, ఆయన గెలవటం కాదు, నిన్ను గెలిపించాడు. కాబట్టి స్తుతి, మహిమ, ప్రభావము, ఘనత నీకే ప్రభు. అవ్వదు నీకు, కానీ ఆయనకు అవుతుంది. ఈ డిడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆయన చేశాడు. కాబట్టి సో అది ఎలా ఉండాలంటే పరలోకం లాగానే ఉండాలి. అర్థమవుతుందా పాట? కిందకు రాకూడదు అసలు. ఓకే, యేసు ప్రభుని ప్రాసెస్ చేసుకొని లోపలికి దూరెళ్ళి పడుకొని దొరిలాడు. అలా అర్థమైందా? రెజల్ విత్ హిమ్ అంతే. నువ్వు నేను ఒకటి, ఆ తర్వాత ఇంకేమైనా. రెడీ? స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మీరు దేనిలో వెళ్తున్నారో ఆ బాధ, ఆ పెయిన్ అంతటిని ప్రొపెల్ టువర్డ్స్ హిమ్. అందులో ఆయన ఏంటో నువ్వు అనుభవించాలి. అర్థమవుతుంది కదా? సో అప్పుడు ఏమవుతుందంటే లాగుతుంది పాట. డోంట్ వరీ, యువర్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ డెడ్ స్లో. ఓకే, డెడ్ స్లో ఇస్ డెడ్ ఫాస్ట్. మీకు తెలియదు, మీరు ఆత్మలో సూపర్ పవర్ అవుతున్నారని దాని అర్థం. ఓకే, బట్ ఇట్ సీమ్స్ టు బి స్లో ఇన్ ఫ్లెష్ ఇక్కడ, కానీ ఆత్మలో నువ్వు యేసు ప్రభువుతో ఉన్నావు. ఓకే, నువ్వు అక్కడుండు, నీ పరిస్థితి ఆయన అవగొట్టుంటాడు. నీ వ్యాధి, రోగం, తెగులు, అది లేదు, ఇది లేదు, యేసు నామములో మొత్తం డన్ ఇన్ జీసస్ నేమ్. ఓకే, సో యు విల్ హ్యావ్ పీస్. ఆయనతో ఉంటే చాలు, ఆ ప్రభావం మీ జీవితంలోకి రానిండు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం మొత్తం పెట్టి మిమ్మల్ని కడగడు. ఆ రక్తం ప్రభావానికి నువ్వు పరిశుద్ధపరచబడిపోతావు. ఓకే, సో ఆయన వర్చు, ఆయన గుణం, ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే ఆయన తలుచుకుంటే మారతాం. ఓకే, ఆయన రక్తం ఒక్క చుక్క చాలు, ఆయన రక్తం అంతా కూడా వద్దు, లోక పాపాలు మొత్తం పోవటానికి దాని వాసన చాలు. ఓకే, అంత ప్రభావము దేవుడు. కాబట్టి యేసు ప్రభు రక్తం అంతా తీసుకోగలిగాడు, కానీ మనిషి అయితే తీసుకోలేడు. ఒక చుక్క రాబోయే తరాన్ని కూడా పరిశుద్ధపరచగలదు. ఓకే, సో స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే. స్తుతియు మహిమ ప్రభావము నీకే. He'll take your shame, మీ అవమానాన్ని, మీ నిందని ఆయన తీసుకుంటాడు. దానికి బదులుగా నీకు ఆయన మహిమ ఇస్తాడు. నువ్వు పట్టబడతావు, ఓడింపబడవు, పడిపోతావు, నుంచొని ఉంటావు. ఓకే, ఇరుకులోకి తీసుకొని వెళ్ళబడతావు, ఇరికింపబడవు, సమస్యలో ఉంటావు, సాక్ష్యంతో వస్తావు. అది మన స్టైల్ అంతే. బికాస్ హీస్ విక్టోరియస్. ఆయన లోకం ఇచ్చినట్టుగా మహిమ ఇచ్చలేదు, తన సొంత మహిమనే ఇచ్చాడు. లోకమంతా ఒకవైపు, పరిస్థితులన్నీ ఒకవైపు, యేసు ప్రభు ఆలోచన నీ మీద ఇంకోవైపు. ఓకే, అతని మహిమ నిన్ను దానిలో నుంచి ఎలా బయటికి తేవాలనేది అద్భుతంగా ఆయన ఆలోచించుకుంటున్నాడు. సో మహిమ కూడా నీకే ప్రభు అని.
ఓకే. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ప్రతి మాట మీ స్పిరిట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ స్టే ఇన్ ద స్పిరిట్, ఆ మాటలో నువ్వు ఉంటే వర్షిప్ ఆటోమేటిక్, నువ్వు నడపక్కర్లా. అది వైబ్రెంట్గా వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే, జస్ట్ విత్ హిమ్ ఎవ్రీ వర్డ్. ఆ మాటలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎత్తులోకి తీసుకెళ్తున్నాడు. వాటన్నిటిలోకి అనుభవించండి. అప్పుడు ఫాస్ట్ ఉండదు, హెడ్ స్లోనే ఉంటుంది. ప్రతి మాట నువ్వు బతుకు, అది నిన్ను చేసుకో, ఓన్ చేసుకో. యూ విల్ హ్యావ్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త అనుభూతి యేసు ప్రభుత్వంలోకి వెళ్ళిపోతావు. నువ్వు క్రితం మనిషిగా ఉండవు. ఓకే, ఆయన సంతోషం, సమాధానం నీ హృదయాన్ని నింపి, నీ మనసును నూతనపరిచి, నేను వేరే వ్యక్తిగా మారుస్తూ, నీ పరిస్థితుల మీద నీకు ఆధిపత్యం ఇస్తాను. స్తుతియు
స్తోత్రాలు తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయానికి నీ కృతజ్ఞత.